మొదటి సమూయేలు 15వ అధ్యాయము 14వ వచనం నుండి. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అమాలేకులను హతమార్చడానికి సౌలుకి సెలవివ్వబడింది. తండ్రి అయిన దేవుడు అమాలేకుల్ని హతమార్చు, శాపగ్రస్తమైన వన్నిటిని హతమార్చాలి. వాటిలో నుంచి వేటిని నువ్వు కోరుకోవడానికి వీల్లేదు. అమాలేకుల దగ్గర నుంచి కానీ వారి గొర్రెలను గొడ్లను అక్కడ ఉన్నటువంటి శాపగ్రస్తం ఏమీ కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు సౌలు. వాటన్నిటినీ నువ్వు హతమార్చాలి. శాపగ్రస్తమైనవి నీవు ముట్టుకోవడానికి వీల్లేదు. శాపగ్రస్తమైనవి నీవు తీసుకోవడానికి వీల్లేదు అని సౌలుకి తండ్రి అయిన దేవుడు సెలవిచ్చినప్పుడు, సౌలు ఇక్కడ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అమాలేకుల్ని హతమార్చావా? సౌలు అంటున్నాడు, సమస్తాన్ని హతమార్చాను, దేవుడు ఎలా చెప్పాడో ఆ రీతిగానే నేను హతమార్చాను అని సౌలు చెప్తుంటే, అతను ఏమైతే దేవుడు వద్దన్న వాటిని కోరుకొని తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడో అవి రంకెలేయడం మొదలుపెట్టాయంట. అవి అరుస్తున్నాయి. ఆ శాపగ్రస్తమైన తీసుకొచ్చుకున్నాడు కదా అమాలేకుల దగ్గర నుంచి, అవి అరుస్తున్నాయి. అరుస్తున్నప్పుడు సమూయేలు మాట్లాడుతున్న మాటలు నాకు వినిపిస్తున్న ఆ గొర్రెలు గొడ్ల యొక్క అరుపులు ఏమిటి? అప్పుడు సౌలు ఏమని చెప్తున్నాడంటే, అవి యెహోవాకి బలివ్వడానికి కొన్నిటిని తీసుకొని వచ్చుకున్నా, హతమార్చవలసినవి హతమార్చాలి. మన ఆత్మీయ జీవితంలో ఎందుకు అనేక విషయాల్లో మన ఆత్మీయ యాత్రలో మనం ఆగిపోతున్నాం? ఆత్మీయ యాత్రలో మనం ఎందుకు కృంగిపోతున్నాం? ఆత్మీయ యాత్రలో మనం ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు మనకి ధైర్యము ఉండడం లేదు? అన్ని విషయాల్లో మనం పతనం అవడానికి కారణం ఏమిటంటే, దేవుడు వేటిని చంపివేయమంటే వాటిని మనం చంపివేయడంలా. శరీర కార్యాలు ఉండడానికి వీల్లేదు. చాలామంది జీవితంలో శరీర కార్యాలని ఉండనిస్తున్నారు. లోకానుసారమైన జీవితం ఉండడానికి వీల్లేదు, లోకానుసారం ఉండనిస్తున్నారు. ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు. ఆ రీతిగా ఉండి మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభుని ఏదో వేడుకోవాలా, శరీరానుసారమైన మనసుని విడిచిపెట్టారు. ఆత్మానుసారమైనవి వెంబడించాలనే ఆలోచన లేదు. ఇంకా దౌర్భాగ్యమైన స్థితి ఏమిటంటే, వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టరు, కానీ వాటి కోసం మళ్ళా ప్రేయర్ రిక్వెస్ట్లో. వేటిని విడిచిపెట్టాలా, వేటిని కలిగి జీవించాలా, చంపాల్సినవన్నిటిని చంపివేయాలా మన జీవితాల్లో. ఎక్కడ కూడా మనము ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలంటే ఎక్కడ కూడా మన జీవితంలో దేవుడు వద్దన్న వాటిని మనం మొయ్యడానికి వీలు లేదు. దేవుడు వద్దన్న వాటిని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి వీల్లేదు. చాలామంది జీవితంలో ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ఆత్మీయ జీవితంలో ఉంటారు. కనీసం వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించరు. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తేనే కదా దేవుని యొక్క హృదయాన్ని నువ్వు గ్రహిస్తావు. ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తారో, బాగా వాక్యాన్ని ధ్యానించి తెలుసుకుంటారో, వారికి చక్కగా దేవుని హృదయము చక్కగా అర్థమవుతుంది. చాలామంది జీవితాల్లో, ప్రభువా నా హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా, ప్రభువా నన్ను నువ్వు అర్థం చేసుకోవాలా. అది కాదు మనం ప్రార్థన చేయాల్సింది, ప్రభువా నిన్ను నేను అర్థం చేసుకోవాలా. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎట్లా ఉంటామంటే నాకు 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 అన్నట్టు మనకిష్టమైన రీతిలో మనం అన్నిటినీ తలంచుకుంటూ వెళ్తాం. కానీ ప్రభువు దృష్టిలో నుంచి మనం చూడగలగాలి. దేవుని ఉద్దేశాల్లో నుంచి మనం ప్రతి ఒక్క సమస్యను చూడగలగాలి. కానీ ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే, ఎలా పడితే అలా ఇష్టానుసారంగా ఉన్నారు. ఆనాడు విడుదల పొందుకున్నటువంటి ఇశ్రాయేలీలు వేటిని కోరుకోవాలో వేటిని కోరుకోకూడదనే అవగాహన లేకపోవడం వల్ల ఆత్మీయ యాత్రలో నశించిపోయారు. ఈరోజు చాలామంది జీవితాలు ఆ రీతిగానే ఆత్మీయ యాత్రలో ముందుకు సాగవలసిన జీవితాలు, ప్రభువుని చూస్తూ ముందుకు సాగవలసిన జీవితాలు ఆగిపోతున్నాయి. అవి నాశనమైపోతున్నాయి.
అడుగంటిపోతున్నాయి. కారణం ఏమిటంటే ఏవి కోరుకోకూడదో వాటి యందు అవగాహన లేదు కాబట్టి. అమాలేకులనైతే చంపివేశాడు, కానీ సగమే దేవుని మాట సగం విన్నాడు సౌలు, సగం వినల. దానివల్ల ఏమైందో తెలుసా? సౌలుకి తన సింహాసనాన్ని కోల్పోయాడు. అంటే అక్కడ చెప్తున్నాను, ఇంకా నీ మీద దేవునికి మనసు లేదు. బలు అర్పించుట కంటే, పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టము కదా. ఈరోజు ఇదే దేవుడు అడుగుతున్నాడు. ఏదేదో చేస్తున్నారు కదా ప్రభు దగ్గరికి వచ్చి, ఏదేదో శ్రద్ధ చూపిస్తున్నారు కదా. వాటన్నిటికంటే ప్రభుని సమీపించి ఆయన మాట ఆలకించి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వేటిని మన జీవితంలో నుంచి తొలగించుకోవాలా, వాటిని తొలగించుకోవాలా, తప్పకుండా చేయాలి. వాక్యం వినడంలో మీరు అతిశయపడవద్దు, వాక్యానుసారంగా జీవించడంలో మీరు అతిశయపడాలా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యానుసారంగా మీరు జీవించాలా, అప్పుడే మీ జీవితంలో ఆశీర్వాదము, దీవెన. ఈరోజు చాలామంది వెళ్తాం, అక్కడ ఉన్నంతసేపు ఆరాధనలో కొంచెం మనసు నెమ్మదిగా ఉంటుంది, చాలా ఆనందం అనిపిస్తుంది, తేలిగ్గా ఉంటున్నా, సమాధానము నా హృదయంలో ఉంది, వాక్యం చక్కగా నేను వినగలుగుతున్నా, అంతవరకే అనుకుంటున్నారు. కానీ వాక్యం వినడం వల్లనే మీరు సమాధానంగా ఉంటే, మీ హృదయాలు సంతోషంగా ఉంటే, దాని ప్రకారం జీవిస్తే అది ఎంత శ్రేష్టంగా ఉంటుందో తెలుసా? వాక్య ప్రకారం నువ్వు జీవించడానికి సిద్ధపడే నీ పాపాన్ని నువ్వు తొలగించుకుంటే నీ జీవితం ఈ లోకంలో ధన్యకరంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ జీవితం మారుతుంది. ఆ రీతిగా సౌలు మాట అయితే వినలా. బలుల కోసం అంట అమాలేకులు వద్దన్న వాటిని పట్టుకొచ్చి మళ్ళా దేవునికి బలు ఇవ్వడం ఎంత భయంకరం. దేవుడు కొంతమంది జీవితాల్లో వ్యభిచరించవద్దు అంటే అటువంటి భయంకరమైన పాపాన్ని చేస్తూ కూడా దానిలో కూడా 10వ వంతు ఇచ్చే భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. అంటే ఇక్కడ వాక్యం అదే. సౌలుకి సమూయేలు చెప్తున్నాడు, బళ్ళు అర్పించుట కంటే, పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట విను. నువ్వు అమాలేకుల దగ్గర నుంచి వద్దన్న వాటిని పట్టుకొచ్చి, వాటి జోలికి వెళ్ళవద్దంటే వాటిని పట్టుకొచ్చి మళ్ళా దేవునికి నేను బలి అర్పణ చేస్తానంటున్నాడు. బలు ఎవరికి కావాలా? వ్యర్థమైన బలులు ఎవరికి కావాలా? నీచమైన వాటిని ఎవరికి కావాలా? ప్రభుకి. వాటి యందు దేవునికి ఇష్టం లేదు, యేసయ్యకి ఇష్టం లేదు. మొదటిగా నీ జీవితంలో ప్రభుకి ఇష్టం లేని వాటిని తొలగించుకో. ఏవేవి ప్రభుకి ఇష్టం లేదో వాటిని తొలగించుకో నీ జీవితంలో నుంచి. అంతేగాని పైకి ఏదేదో చేయాలని మాత్రం మీరు ఆశపడద్దు. చాలామంది పైకి బళ్ళు అర్పించడంలోనే ఆసక్తి కలిగి ఉంటారు. ఈ బళ్ళు అర్పించే దగ్గర బహుజాగ్రత్తగా ఉండాలి. కయ్యూను హేబేలు ఇరువురు తండ్రి అయిన దేవుని సన్నిధికి వచ్చి బళ్ళు అర్పిస్తున్నారు. మరి కయ్యూను బళ్ళు అర్పించాడు, హేబేలు క్రొవ్విన వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చి బళ్ళు అర్పించారు. కానీ దేవుడు కయ్యూని ఇచ్చినటువంటి అర్పణను ఆయన స్వీకరించారు. కయ్యూని ఆయన స్వీకరించలేదు. కయ్యూను అర్పణ కూడా ఆయన తీసుకోలా, ముట్టుకోలా, దాన్ని అంగీకరించలా. కారణం ఏంటి? ఆ తర్వాత మొదలైంది. కయ్యూను జీవితంలో భయంకరమైనటువంటి దేవునికి ఇష్టం లేని తన హృదయంలో ఉండనిచ్చాడు. వేటిని ఉండనిచ్చాడు? నరహత్యను ఉండనిచ్చాడు, కోపాన్ని ఉండనిచ్చాడు, అసూయను ఉండనిచ్చాడు, చిన్నబుచ్చుకునే జీవితము. కనుకనే కయ్యూను దేవుడు యాక్సెప్ట్ చేయలా, అంగీకరించలా. కయ్యూను అర్పణ తట్టు కూడా చూడలేదు. మన దేవుడు మన హృదయాలని దృష్టించే దేవుడు. మన హృదయాలు ఎల్లప్పుడూ ఆయన దృష్టిలో యథార్థముగాను అంగీకారముగాను మేలైన రీతిగా మనం మార్చుకోవాలా. అది ఒకేసారి మారుతుంది అని అంటే కాదు. అంచులంచులుగా మనం వెళ్తున్నటువంటి మార్గంలో కొద్దిగా మన లోపాలు మనం గుర్తించినప్పుడు వెంటనే అది ఉండొద్దు. ఇది ఎవరు చేయగలరంటే యేసయ్యను దృష్టించేవారు మాత్రమే వారి జీవితాల్లో పాపాన్ని తొలగించుకుంటారు. యేసయ్యను దృష్టిస్తూ ముందుకు వెళ్తేనే వారి జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని జయించగలరు. అంతేగాని ఈరోజు చాలామంది మీ దృష్టి దేని మీద ఉంది? మీరే ఆలోచించండి.
మీ దృష్టి దేని మీద ఉంది? యేసయ్య మీద మీ దృష్టి ఉందా? ఎన్ని విధాలుగా తిరుగుతుంటుంది మీ యొక్క కనుదృష్టి. లోకమంతా సంచారం చేస్తుంది. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఇంకా లోకమంతా అన్నమాట. ఏ విధంగా సుఖపడదామా, ఈ లోకమంతా సంచారం చేస్తుంది. చూడండి, బలి కాదు ముఖ్యం, బ్రతుకు ముఖ్యం. చాలామంది అనుకుంటారు బ్రతుకు ఎలా ఉంటే ఏముంటుంది, పైకి ఎవరికి కావాలా? పైది దేవుడు లక్ష్య పెట్టడు. ఇది గ్రహించండి. ఈరోజు చాలామంది భక్తి ఎలా చూపిస్తున్నారంటే పైన బలులిస్తూ, పైకి నటనతో, వేషధారణతో పై భక్తిని చేస్తూ ఉన్నారు. కానీ మన యేసయ్య కోరుకునేది ఒక యథార్థమైన హృదయం అని, ఒక ఖచ్చితమైన హృదయం, ప్రభు కోసం జీవించే జీవితం, ప్రభునే దృష్టించే హృదయం యేసయ్యకి కావాలా. అంతేగాని అన్నిటిని దృష్టిస్తూ చుట్టూ ఉన్న వాటిని చూసుకుంటూ యేసయ్య పాదాల దగ్గర ఉండడం కాదు. ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే నువ్వు దేవుని పాదాల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నావా? ఏవేవో గుర్తుకొస్తాయి. నువ్వేమో యేసయ్య ప్రభు అంటే ఎక్కడో వెళ్ళిపోయింది నీ మైండ్. అది అసలు నీ మైండ్లో ఏమున్నాయో తెలుసా? యేసయ్య పాదాలు లేవు, యేసయ్య మీద నీ దృష్టి లేదు. నువ్వు లోకమంతా నీ మైండ్ సంచారం చేస్తుంటుంది. అక్కడేమో మోకరించుంటావు, యేసయ్య వందనాలు, యేసయ్య వందనాలు అంటావు. ఆఫీస్కి వెళ్ళిపోద్ది నీ మైండ్, బయట ఉన్న వ్యక్తుల మీదకి వెళ్ళిపోద్ది నీ మైండ్. వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. ఒక పక్కేమో దేవుని సన్నిధిలో ఉంటావు కానీ నీ ఆలోచన అంతా వేరు. దేవుని సన్నిధిలో వాక్యం చెప్తుంటే నీ మనసు అంతా సెల్ ఫోన్ మీద ఉంటుంది. వెంటనే మనం బ్యాగ్లో సెల్ ఫోన్ ఉందా లేదా చూసుకోవాలా. మనసంతా సెల్ ఫోనే. అర్థమైందా? మీ బలులు ఎవరికి కావాలా? మీ బలులు ఎవరికి కావాలా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 90% మీరు వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ యేసయ్య పాదాల దగ్గరికి వస్తున్నారు. దానివల్ల దేవునికి ఇష్టం లేదు. అట్టి హృదయాలు దేవునికి చాలా ఆయాసకరమైనవి. మందిరాల్లోకి వచ్చినప్పుడు సెల్ ఫోన్ మీద మనసు ఎందుకు వస్తుంది? వాక్యం వినకుండా ఎంతసేపు ఎవరైనా మిస్డ్ కాల్ ఇచ్చారేమో, మెసేజ్ ఇచ్చారేమో, ఒకసారి తీసి చూద్దాం. శ్రేష్టమైన వాక్యం వస్తే అయ్యో ఈ వాక్యం వినాలి, వాక్య ప్రకారము జీవించాలని, నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఎంతమందికి ఆలోచన ఉంది? పరలోకం గురించి అనే ఆలోచన ఎంతమందికి ఉంది? అయ్యో నేను చనిపోతే పరలోకానికి చేరాలా, పరలోకానికి వారసులుగా నేను జీవించాలా, వారసుగా జీవించాలా? ఎంతమందికి ఉంది ఈ ఆలోచన? ఎంతసేపు సెల్ ఫోన్ గురించి. ఆ రింగ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కాల్స్ మిస్ అయిపోతామేమో అనుకుంటారు. కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు మెల్లగా సెల్ ఫోన్ తీసుకొని ఆడుతుంటారు. ఏదో మిస్ అయిపోతున్నారు. మీరు అనుకుంటున్నారు సెల్ ఫోన్లో మిస్ అయిపోతా, కాల్ మిస్ అవుతున్నాను అనుకుంటున్నారు, మెసేజ్ మిస్ అయిపోతా, మనుషుల్ని మిస్ అవుతున్నాను అని అనుకుంటున్నారు. దాన్ని పట్టుకోవడం వల్ల మీరు పరలోకమే మిస్ అవుతున్నారనే జ్ఞానం లేకుండా పోతుంది. వీటిని ప్రేమిస్తూ మందిరంలో ఉన్నామనే భయము భక్తి లేకుండా ఈరోజు ఎంతమంది జీవితాల్లో సెల్ ఫోన్ వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ ఉన్నారు. ఆ మందిరంలో ఉన్న ఒక 2 గంటలు 3 గంటలు కూడా మీ మనసును దేవుని వైపు నిలపలేకపోతున్నారు. ఆ వాక్యం వైపు మీ మనసును కేంద్రీకృతం చేయలేకపోతున్నారు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఎక్కడెక్కడికో తిరిగిపోతుంది మీ మనస్సు. ఎక్కడికి మీ ప్రయాణం? ఇలా మీరు జీవిస్తున్నట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? ఇంకా యవనస్తులైతే చెప్పనక్కర్లా, లవ్ అఫేర్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్పనక్కర్లా. భయంకరమైనటువంటి జీవితాలు. మందిరంలోనే ఉంటారు టక. ఇప్పుడు అమ్మో అసలు కొంతమందిని చూస్తే నాకు ఎలా పెడుతున్నారు ఇలా అని అనుకుంటా. ఎంత స్పీడ్గా పెట్టేస్తున్నారు అమ్మో, టక కొట్టేస్తున్నారు. ప్రావీణ్యత మామూలు ప్రావీణ్యత కాదు, నరకానికి పోవడానికి చాలా ఉంటాయి. ప్రావీణ్యత ఊరకనే ఎస్ఎంఎస్లు, ఆ అబ్బాయి గడ కొట్టడం, ఆ అబ్బాయి వెంటనే కొట్టుతూ ఉండడం, వీటిని పంపించుకోవడం, ఆ అబ్బాయి మళ్ళా రిప్లై పంపించడం. ఎన్ని ప్లాన్స్ చేస్తున్నారో, ఎంత ఆలోచన. తల్లికి తెలియకూడదు, తండ్రికి తెలియకూడదు. ఇష్టానుసారమైన జీవితాలు. ఎక్కడికి ప్రయాణం? నరకం వైపుగా, పరలోకానికా? ఎక్కడికి వెళ్ళడానికి మీరు సిద్ధపడుతున్నారు? ఏంటి మీ ఆలోచనలు? ఏమిటి మీ మాటలు? మందిరంలోనే ఉన్నవారు
మందిరంలో ఉన్నామనే భయము భక్తి కూడా లేదు. ఇంకా ఇంటిలో ఏం భయం ఉంటుంది మీకు? ఇంటిలో ఏం భక్తి ఉంటుంది దేవుడు అంటే? మందిరంలో ఉన్నవారు ఎటువంటి మాటలండి, పక్కన వాళ్ళతో మాటలు, వాళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళు మీరు వచ్చింది అందుక మందిరంలోకి వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆరాధించడం, కన్నీటితో ఆరాధించడం, దేవా నాతో మాట్లాడాయని మొర్రపెట్టడం. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటల గురించి ఆలోచించి నీ జీవితాన్ని మార్చుకోవడం. ఒక మెట్టు లోకానికి దూరం అవ్వాలా, ఒక మెట్టు పరలోకానికి దగ్గర అవ్వాలా. ఆ రీతిగా నీ జీవితాన్ని మలుచుకుంటాను ముందుకు వెళ్ళాలి. కానీ ఒట్టొట్టిగా మందిరాలకి రావడం వల్ల, ఒట్టొట్టి ఆరాధనలు చేయడం వల్ల, దిక్కుమాలినటువంటి రీతిగా దిక్కులు చూస్తూ ఆరాధనలు చేయడం, అది ఏమన్నా తగునా? కనుక మీ జీవితాల్లో ప్రభు దగ్గరికి వస్తే యేసయ్యనే దృష్టించండి. నేను అందుకే అంటే ఆరాధనలో యేసయ్య వైపు చూడండి, యేసయ్య వైపు చూడండి, యేసయ్యని మీ కళ్ళం ఎదుట ప్రతిష్ఠించుకోండి. యేసయ్య మీ కొరకు ప్రాణం ఇచ్చా, ఆయన రక్తము కార్చాడు, విలువైనటువంటి రక్తము మీ కొరకు కార్చబడింది. మిమ్మల్ని ఎంతగానో శ్రేష్ఠులుగా దేవుడు ఎంచాడు. కనుక మీరు విలువైన రక్తంతో కొనబడిన వారు కనుక మొదట యేసయ్యను దృష్టించండి అని మాటి మాటికి చెప్తూ ఉంటాను, మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఆరాధనలో. కానీ ఈరోజు మీ జీవితాలు ఎటో వెళ్ళిపోతున్నాయి. వేటి మీదనో వినాలనే ఆశ, వేటినో చూడాలనే ఆశ, వేటినో హృదయంలో చేర్చుకోవాలి. ఇంకెక్కడికి వెళ్తామండి? అంత్య దినాల్లో అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం. అంత్య దినాల్లో అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. రాకడ సమయం ఏ సమయంలోనా వస్తుంది. ప్రతి ఒక్కరము బుద్ధిగల కన్యకుల వరే సిద్ధపాటు కలిగి ఉండకపోతే యేసయ్యను కోల్పోతాం, విడవబడవలసి వస్తుంది. ఆయన విడిచిపెట్టేస్తాడు మనల్ని. బుద్ధి లేని వారు దేవునితో వెళ్ళరు, బుద్ధి లేని వారు మిగిలిపోతారు. బహుఘోరం వాళ్ళ పరిస్థితి, బహునీచమైనది. నువ్వు ఈరోజు లోకాన్ని ప్రేమిస్తున్నావంటే ఆ లోకము నిన్ను పరలోకము చేరకుండా చేస్తుంది. లోకాశలు నీలో ఉన్నట్లయితే ఆ లోకాశలు నిన్ను పరలోకంలోకి చేర్చ, నీవు నాశనమైపోతావు, నరకానికి వెళ్తావు. కనుక జ్ఞానము తెచ్చుకో. ఇష్టం వచ్చినట్టు మాటలు, మందిరంలో చేరి మాటలు, కబుర్లు వదిలిపెడితే బాక్సర్స్ లాగా కొట్టుకునేవారుగా, తిట్టుకునేవారుగా. ఏమిటిది? ఇలానా మందిరాల్లో సిద్ధపడేది? ఇలానా మందిరంలో ఉండేది? చెప్పే వాక్యం అంతా ఎక్కడికి వెళ్తుంది? వాక్యం వింటున్న వాక్యాన్ని ఎందుకు మీరు సమాధి చేస్తున్నారు మీ జీవితంలో? అది జీవాత్మ స్వరముగా మీకు వినిపిస్తున్నప్పుడు దాన్ని ఎందుకు మీరు ఆ వాక్యాన్ని చంపేస్తున్నారు మీ హృదయాల్లో? వాక్యాన్ని చంపి జీవించాలనుకోవడం ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కనుక ఈరోజు ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకోవాలి. ఒక నిర్దిష్టమైన గురి కలిగి జీవించాలా. బలులు కాదు ప్రభుకి అవసరం, నీ బ్రతుకు అవసరం, నీ జీవితము కావాలా. నువ్వు అనుకుంటావు ఎంతసేపు మీ జీవితంలో విలువైనవి చాలా ఉన్నాయి. యవనస్తులకైతే వాళ్ళు ప్రేమించిన వ్యక్తులు వారికి చాలా విలువైన వాళ్ళు. ఒకటే అంటారు, ఆ వ్యక్తి లేకపోతే, ఆ అమ్మాయి లేకపోతే, ఆ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను. వాళ్ళు విలువైన వాళ్ళు. కొంతమందికి ఆస్తులు విలువైనవి, ధనాపేక్ష, ధనము ధనము ధనము. ఎంతకి ధనము సంపాదించాలా? ఆ పొలము, ఆ పేపర్స్ కోసం మీరు ప్రార్థన చేయండి. ఆ పొలము కొద్దిగా ఉంది కానీ ఎక్కువగా పోయేటట్టు ప్రార్థన చేయండి. ఇవే ధనము సంపాదించాలా, బంగారము సంపాదించాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో చాలా విలువైనవి ఉన్నాయి. ఏమిటంటే మీరు బంగారాన్ని చాలా విలువగా ఉంచుతారు, దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా దాచిపెడతారు, ఎంత జాగ్రత్తగా దాచిపెడతారు. ఎవ్వరూ పసిగట్టకూడదు. లాకర్ లోపల లాకర్లు పెట్టి బంగారాన్ని విలువగా ఎంచి మీరు దాచిపెడతారు. అలాగనే డబ్బుని చాలా జాగ్రత్తగా దాచిపెడతారు. ఎంతగా దాచిపెడతారు? ఒక కీ ఉంటుంది, ఒక నెంబర్ లాక్ ఉంటుంది, ఆ లాకర్లో డబ్బులు దాచిపెడతా ఉంటారు. అంటే మీ దృష్టిలో మీకు బంగారము, ధనము, మీరు ప్రేమించిన వారు, వీళ్ళే మీకు విలువైన వాళ్ళు.
కానీ యేసయ్య దృష్టిలో ఎవరు విలువైన వారు తెలుసా? నీవు 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 నేను విలువైన వాళ్ళము. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్ని మనం భద్రంగా దాచిపెట్టుకోవాలా. అంతకంటే భద్రంగా మనం దాచిపెట్టుకోవాలా. మనం హృదయాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలా. ఈరోజు ఎంతమంది జీవితాలు హృదయాన్ని భద్రపరుచుకుంటున్న వారు ఎంతమంది? హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకునేవారు ఎంతమంది? హృదయం విషయంలో అన్నిట్లో ప్రభు నన్ను ఎంతో శ్రేష్టంగా ఎంచి ఎంత విలువ పెట్టి కొన్నారో తెలుసా? మనం ఎంత విలువైన వారం అంటే యేసయ్య చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చారు. పరిశుద్ధమైన రక్తము మన కొరకు చిందించబడింది. యేసయ్య దేహం అంతా కూడా చీల్చివేయబడింది. నిన్ను నన్ను ఆయన విలువగా చూశాడు కాబట్టి ఆయన ప్రాణమే మన కొరకు ఇచ్చేశాడు. ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఈరోజు అంత శ్రేష్టమైన రక్షణ పొందుకున్న మన జీవితాలు మనం భద్రంగా కాపాడుకుంటున్నామా? మన హృదయాలు మనం భద్రంగా కాపాడుకుంటున్నామా? మన జీవితాలు మనం భద్రంగా కాపాడుకుంటున్నామా? మన కళ్ళను మనం భద్రంగా కాపాడుకుంటున్నామా? మన నోటిని మనం భద్రంగా కాపాడుకుంటున్నామా? మన హృదయం పరిశుద్ధంగా మనం కాపాడుకుంటున్నాం? ఒకసారి ప్రశ్నించుకొని పరిశీలించండి. ఎలా ఉన్నాయి మీ జీవితాలు? అంత శ్రేష్టంగా భావించి దేవుడు తన ప్రాణాన్ని మనకిస్తే మనం ఎలా జీవిస్తున్నాం? ఎంతగా రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామో ఒకసారి మీరు గుర్తించండి. ఎలా పడితే అలా చూస్తారు, ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా విధంగా ఏవి చూస్తే అవి హృదయంలోకి చేర్చుకుంటారు, హృదయంలో మలినపడుతూ ఉంటారు, అపవిత్రత హృదయంలో వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు యేసయ్య సంతాపం అందరా? ఇటువంటి వ్యక్తుల కోసం ఆ రక్తము కార్చింది. ఇంత భయంకరమైనటువంటి స్థితిలో విలువ తెలియనటువంటి వారి కోసం ఆ రక్షణ కొరకు నేను ప్రయాసపడింది, శ్రమ పొందుకుంది. నువ్వు అనుకుంటున్నావు నీ ఇచ్చలు నువ్వు తీర్చుకుంటున్నాను అనుకుంటున్నావు, నీ ఆలోచనలు నువ్వు తీర్చుకుంటున్నాను అనుకుంటున్నావు, నీ మాటలేయో నీకు నీ బలహీనత ఏదో నువ్వు అనుకుంటున్నావు. కానీ యేసయ్యను నువ్వు ఎంతగా మరలా సిలువ వేసే వ్యక్తిగా ఉన్నావో ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకో. బహు జాగ్రత్త. ఆ యేసయ్యని ఎక్కువగా ప్రేమించడం మానేసి విలువగా ఎంచిన యేసయ్యని ప్రేమించకుండా ఈరోజు దౌర్భాగ్యమైనవి, నీచమైనవి, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వాటిని ప్రేమిస్తున్నావు. ఇది నీకు తగునా? పరలోకానికి వెళ్ళే జీవితాలు ఈ రీతిగా ఉంటాయా? పరలోకానికి వెళ్ళే జీవితాలు వ్యర్థమైన వాటిని కలిగి ఉంటారా? పరలోకానికి వెళ్ళే జీవితాలు ఇష్టానుసారంగా ఉంటాయా? పరలోకానికి వెళ్ళాలి అనే కోరుకునే జీవితాల్లో అపవిత్రత ఉండనిస్తారా? ఉండవచ్చా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఎలా ఉంది? ఎలా పడితే అలా, ఎలా పడితే అలా ఇష్టానుసారముగా ఎవరికి కావాలా వ్యర్థమైనటువంటి ప్రార్థన, ఏవేవో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలా ప్రార్థన చేశారు. కొంతమంది ఏమో ఉపవాసాలు అంట. బల్లెవరికి కావాలమ్మా? బ్రతుకు మార్చుకోవడం కావాలా? జీవితాన్ని మార్చుకొని ప్రభువుకి అంగీకారంగా మలుచుకోవాలా? నీలో ఉన్న బలహీనతను విడిచిపెట్టాలా? యేసయ్యా, నీ ప్రేమ ముందు నాకు ఈ బలహీనత ఉండడానికి వీల్లేదు. యేసయ్యా, నీ ప్రేమ ముందు నేను ఇంత నీచమైనటువంటి హృదయం నేను కలిగి ఉండనయ్యా. ఈ రీతిగా యేసయ్యను చూస్తూ, యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనలో ఉన్నటువంటి పాపము, చెడుతనమును సమస్తాన్ని విడిచిపెట్టుకునే జీవితం మనకు ఉండాలా. అంతేగాని ఈ లోకాన్ని చూస్తే ఎంతమంది దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ఉద్యోగం చేస్తే 4 రూపాయలు వస్తాయి, ఆ డబ్బు కోసం యేసయ్య మందిరాన్ని విడిచిపెట్టేవారు, యేసయ్యని విడిచిపెట్టేసేవారు. డబ్బు కోసం ఎంత హీనమైన స్థితిలో యేసయ్యని అమ్మేసేవాళ్ళు లేరా? ఎంతోమంది ఈరోజు ధనము కోసం యేసయ్యని అమ్మేసేవాళ్ళు, సుఖము కోసం యేసయ్యని అమ్మేసేవాళ్ళు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు మీరు చూడండి. యేసయ్య కంటే మీరు డబ్బు ఎక్కువగా ఆశపడుతున్నారా? ధనాపేక్ష మీలో ఉందా? ఎన్ని కోట్లు మనం పేర్చి ఒక్క అగ్గిపుల్లతో కాలిస్తే చాలండి. ఒక అగ్గిపుల్లతో అట మండితే అదంతా కాలిపోతుంది. అట్ట కాలిపోయే వాటికా నీ హృదయంలో చేర్చుకున్నావా? వాటికా నువ్వు విలువిస్తుంది? ఈరోజు నీ జీవితము ఏ రీతిగా పతనం అవుతుందో చూడు. ఎంతగా నీ జీవితంలో
నాశనకరమైన మార్గంలోనే వెళ్తున్నావో చూడు. బలులు ఎవరికి కావాలి? ప్రభా ఎంతసేపు అంటావు? ప్రభా నీ కోసం ఉపవాసం ఉంటాం. ఎప్పుడు కూడా ప్రభు కోసం మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం లే. మన బ్రతుకులు మనం మార్చుకోవడానికి ఉపవాసం ఉండాలా? ఉపవాసం దేవుని కోసం ఉంటున్నాం అంటున్నారా? భ్రమలో జీవిస్తున్నారు. ఈరోజు వాక్యం చెప్తుంది కూడా దేవుని కోసం కాదు, మన కోసం. మన జీవితాలను ఎందుకు యేసయ్య మార్చుకోమంటున్నాడో తెలుసా? మనం నిత్య జీవానికి వారసులం అవ్వాలని. ఆయన కోసం ఆయన ఏమీ చేయమని చెప్పడంలా, మన కోసమే దేవుడు సమస్తము చేయమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తము మన కోసం మనం చేసుకోవాలా. నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే అలా జీవించాలా. అంతేగాని యేసయ్య కోసం మనము అన్నిటినీ ఏదో విడిచిపెట్టమని చెప్పడంలా, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన కుటుంబం కోసం, మన ఆశీర్వాదం కోసం, మన దీవెన కోసమైన ఆయన మాటలు మనకి సెలవిస్తున్నాడని మర్చిపోతున్నారా? మీరు అనుకుంటున్నా ఏముందిలే వాక్యం వినకపోతే, ఎప్పుడు వినే వాక్యమే కదా. ఆ వాక్యం వింటే ఏదో దేవునికి నష్టమే లేదు. నువ్వు వినకపోతే నీకు నష్టం. నీవు వాక్య ప్రకారము జీవించకపోతే నీకే నష్టం. నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీకు కలగవలసిన అద్భుత కార్యము నువ్వు పోగొట్టుకుంటున్నావు. అంతేగాని నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తే యేసయ్యకి ఏది నష్టము లేనే లేదు. భ్రమలో జీవించొద్దు. చాలామంది ఇలా అంటారు, నీకోసం నేను ఉపవాసం ఉంటాను. నీకోసం, దేవుని కోసం ఉపవాసాలు ఉండవు, అవసరంలా. దేవుడు అంటున్న ఆ సమయంలో సిలువలో బహుగా శ్రమపడిన తర్వాత వెళ్తున్న మార్గంలో స్త్రీలు కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. యేసయ్య అంటున్నాడు, నా కొరకు మీరు ఏడవద్దు, నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఇది ఆత్మీయ జీవితము. మీరు అనుకుంటున్నారు గుడ్డిగా, ఏదో నేను మందిరానికి వెళ్ళకపోతే మందిరానికి నష్టం వచ్చేస్తుంది, నేనేమో ఆత్మీయురాలుగా జీవించకపోతే ఎవరో బాధపడిపోతారు, ఎవరికో నష్టం వస్తుందేమో, యేసయ్య బాధపడతాడేమో. ఎవరూ బాధపడి, నువ్వే తవ్వుకుంటున్నావు గుంటనే. నువ్వు కొన్నిసార్లు అనుకుంటావు, నాకు బలహీనత ఉంటే నా ఇష్టం, నా బలహీనత, వాళ్ళు ఎవరో బాధపడతారు, వీళ్ళెవరో బాధపడతారు. ఎవ్వరూ బాధపడరు. నీ బలహీనత వల్ల నువ్వే నాశనకరమైన మార్గంలోనికి వెళ్తున్నావు. తుదకు అది నరకాగ్నికి నిన్ను చేరుస్తుంది. ఇంకిదే చివరిగా నువ్వు పొందుకోపోయే రిజల్ట్. అది నాశనకరమైన మార్గము నీ జీవితంలో నీవు ఎన్నుకున్నట్లయితే తుదకు నరకాగ్నిలో పడవలసి వస్తుంది. నీ ఇష్టం నీ చేతుల్లో దేవుడు పెడుతున్నాడు. నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నిత్య జీవానికి నడిపించే మార్గము, ఒకటి నరకం వైపుకి నడిపించే మార్గం. ఏ మార్గంలోనికి వెళ్ళిపోతున్నావు? ఏ మార్గంలోకి జీవిస్తున్నావు? కనుక ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి అది చేశాను, ఇది చేశాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అనేది కాదు. ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని ఎలా మార్చుకున్నావో దాని మీద నీవు దృష్టి ఉంచు. నీ బ్రతుకులో వేటిని విడిచిపెట్టావో అది దేవునికి కావాలా? బలులు ఎవరికి కావాలా? బ్రతకడం కావాలా? హేబేలు దేవునికి అంగీకారంగా జీవించాడు. కయ్యూను హృదయము దేవునికి అంగీకారంగా లేదు. నీ హృదయము దేవునికి అంగీకారము కాకపోతే నీ బలులను కూడా దేవుడు లక్ష్య పెట్టడు. నీవు చాలా అనుకోవచ్చు, నేను ఆత్మీయంగా ముందుకెళ్తున్నాను, నా అంత ఆత్మీయమైన వ్యక్తి ఇంకొకరు లేరు అని నువ్వు భ్రమలో జీవించవచ్చేమో. భ్రమ బ్రతుకుని మార్చదు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, నా అంతరంగమును నాకు కనపరచు ప్రభువా, నాలో ఉన్న బలహీనత నేను గుర్తించాలి నాయన, నాలో ఉన్న చెడుతనం ఏమిటో నాకు తెలియచే ప్రభువా. అంతకంతకి మన జీవితంలో ఉన్న బలహీనతలు మనం విడిచిపెట్టుకుంటూ ముందుకు సాగాల. మన బ్రతుకును మార్చుకుంటూ మనం ముందుకు సాగాల. పరలోకానికి సెట్ అయ్యే విధంగా మన జీవితాలని మార్చుకోవాలా. అంతేగాని ఎంతకాలము చుట్టూ ఉన్న వారిని చూస్తారు, ఎంతకాలము వాటిని వీటిని దృష్టిస్తారు. కనుక బలులు కాదు దేవునికి కావాల్సింది, బ్రతుకు కావాలా. ఇది గుర్తుపెట్టుకోండి. మీ హృదయాలు యేసయ్యకి అవసరం. నీ హృదయ శుద్ధిని బట్టి నువ్వు దేవుణ్ణి చూస్తావు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మీరే మొదటిగా దేవునికి కానుకగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి.
అంతేగాని ఏదో చేసేస్తాం, బలులు ఏదో ఇచ్చేస్తాం. కయ్యూని ఆ రోజు అదే ఆలోచించాడు. అయ్యో దేవుడేవో గుడ్డివాడు అనుకున్నాడు. దేవునికి హృదయం కనపడదు, అది ఎక్కడో లోపట ఉంటుంది కదా అనుకున్నాడు కయ్యూను. అంతరంగము ప్రభు చూడలే అనుకున్నాడు. పైకి మాత్రం పట్టుకొచ్చేస్తున్నాడు. పట్టుకొచ్చి ఇచ్చేద్దాం, దేవుడు స్వీకరించేస్తాడులే, దేవుడు యాక్సెప్ట్ చేసేస్తాడులే. మనం ఏది ప్రభు దగ్గరికి తీసుకొచ్చినా ఒక కానుకే కాదు, మన జీవితంలో మనం ప్రార్థన చేసిన ప్రభు ఆలకించాలంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. మన హృదయంలో పరిశుద్ధత కలిగిన వారిగా మనం ఉండాలి. మన ప్రార్థన ప్రభు దగ్గరికి చేరాలంటే, మన ప్రార్థన ప్రభు అంగీకరించాలంటే మన హృదయము మొదటిగా దేవునికి అంగీకారంగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన యేసయ్య మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ హృదయంలో ఎంత నలుపు ఉంది, ఎంత తెలుపు ఉంది. ఆ హృదయము ఎన్ని నలుపు మచ్చలతో నిండుకుని ఉంది, ఎంత దుష్టత్వంతో ఉంది, ఎంతగా దేవునికి వాక్యానికి ఆ హృదయంలో చోటు ఉంది. ఇది చూస్తారు. మనం ఏడవడం కాదు చూడడం, లేదా మనం ఏదో ప్రలాపించడం కాదు ప్రభు వినడం, కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఎదుట ప్రత్యక్షమవుతుంది మన హృదయము. మన హృదయాన్ని ఆయన దృష్టిస్తున్నాడు. మన హృదయము యేసయ్య మెచ్చే విధముగా, అంగీకరించే విధంగా మనం మలుచుకోవాలా. హృదయాన్ని బట్టే మనము ప్రభు సన్నిధికి చేరుతాం. కానీ ఈరోజు చాలామంది హృదయాన్ని దృష్టించేవారిగా లేరు. హృదయం ఎలా పడితే అలా ఉంటుంది, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. చూడండి, మీరు అర్పణ అర్పించుటకు దేవుని సన్నిధిని సమీపించినప్పుడు మీ సహోదరునికి ఎవరికైనాను మీ మీద ఆయాసం ఉన్నదని మీకు అక్కడ జ్ఞాపకం వచ్చిన ఎడలా మొదటిగా అర్పణ అర్పించవద్దు, దాన్ని విడిచిపెట్టండి, దాన్ని పక్కన ఉంచండి. మీరు మొదటిగా వెళ్ళి మీ సహోదరునితో సమాధానపడి అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించవలెను. ఇది ఎవరు చెప్పిన మాటలు? యేసయ్యే చెప్పిన మాటలు. అంటే నీ సహోదరునికి సమాధానము లేకుండా, నీ చుట్టూ ఉన్న వారితో సమాధానము లేకుండా ఏ అర్పణలు నా దగ్గరికి తీసుకురావద్దు. బలులే కాదు, అర్పణలే కాదు, ఏది నాకు అవసరం లేదు. నా మాటలు గైకొనకుండా నన్ను ఏ ఒక్కరూ సమీపించాల్సిన అవసరంలా, మొదట వెళ్ళి నా మాటను గైకొని దాని ప్రకారం మళ్ళా వచ్చి నా సన్నిధిలోకి రండి. ఈరోజు ఎవరికి ఉందండి ఈ ఆలోచన? అసలు యేసయ్య చెప్పిన మాటల మీద దృష్టి లేనటువంటి జీవితము. కొంతమంది అంటారు, అమ్మగారు వాక్యం చెప్పేటప్పుడు తప్పకుండా నరకం గురించి, పరలోకం గురించి చెప్తూ వస్తున్నారు. ప్రతి ప్రసంగంలో నరకం గురించి మాట్లాడకుండా లేదు, పరలోకం గురించి. ఇది స్వచ్ఛమైనటువంటి వాక్యం. ఎలా చెప్పగలనంటే, మీరు యేసయ్య బోధను, యేసయ్య మాటలను బాగా దృష్టించండి. యేసయ్య మాట్లాడుతున్న మాటల్లో పరలోకం గురించి చెప్పకుండా లేరు, నరకము గురించి చెప్పకుండా లేరు. మొదటిగా యేసయ్య మాట్లాడుతున్న ప్రతి మాటల్లో ఈ లోకంలో ఉన్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి నరకం గురించి తెలియజేస్తూనే ఉన్నారు, పరలోకం గురించి చెప్తూనే వచ్చారు. యేసయ్య బోధే, యేసయ్య మీతో మాట్లాడుతున్నారు. మీరు దైవజనుల్ని చూడొద్దు, కానీ యేసయ్యను చూడాలా. మీ జీవితాల్లో బహుజాగ్రత్తగా ముందుకు సాగండి. మొదట దేవుని వాక్యాన్ని, మాటను మన హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవుని మాటకు మనము విధేయత కనపరిచే విధంగా ఉండడమే. ఆ తర్వాత ఏదన్నా మీరు ప్రభుకి బలుగా మీరు చేయొచ్చు. చాలామంది చాలా డిఫరెంట్గా కొన్ని మారుస్తూ ఉంటారు. కొంతమంది కమ్మలు పెట్టుకోమండి, గోల్డ్ పెట్టుకోమని అంటారు. కొంతమంది తెల్ల వస్త్రాలు వేసుకుంటామండి అంటే దేవునికి స్తోత్రం. వారు అంతగా మంచి తీర్మానాలు తీసుకుంటే నేను చాలా సంతోషపడతాను వాళ్ళని బట్టి. కానీ మీ హృదయం ఉంది చూసారా, అది శుద్ధీకరించబడాలా. పైన చేసే బల్ల వల్ల దేవునికి సంతోషము లేదా. అవి కాదు, మొదటిగా మీ జీవితంలో హృదయ శుద్ధిని ప్రేమించండి. బళ్ళు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట యందు దృష్టి ఉంచండి.
మీ జీవితంలో యేసయ్య మాట ఏమిటి? మీరు అపవిత్రత మీలో ఉండడానికి వీల్లేదు. అపవిత్రత మీ హృదయాల్లో ఉండనివ్వద్దు. చెడ్డ వాటికి మీ హృదయంలో చోటు లేదు. మీరు అన్ని విషయాల్లో ఒక యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి. అంతేగాని మీరు ఇష్టానుసారముగా జీవిస్తూ దుష్ట హృదయముగా మార్చుకొని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, దుష్టుల మార్గంలో వెళ్ళిపోతున్నారు. దుష్టులు ఏం మాట్లాడితే దాని ప్రకారమే జీవిస్తున్నారు. దుష్టాత్మ కలిగి జీవిస్తున్నారు. దుష్ట ప్రేరేపణలు కలిగి జీవిస్తున్నారు. దుష్టుని ఆలోచనలు మీలో ఉన్నాయి. పాపుల మార్గంలో నిలుస్తున్నారు. అపహాసకులు ఎక్కడ కూర్చుంటే, అపహాసకులు అంటే భయంకరమైన గర్వంతో నిన్నవారు. గర్వపు మాటలు వాళ్ళలో ఉంటాయి. వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉండాలనే ఆశ. కనీసం మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు అది మీరు దృష్టించండి. మీ సహవాసం చేసేవాళ్ళు ఎవరు? శరీర సంబంధులతో సహవాసం చేస్తున్నారు. కొంతమంది ఆ శరీరానుసారమైన మనస్సు కలిగిన వారితో చాలా ఇంపైన మాటలండి. అవి చాలా నునుపుగా ఉంటాయంట ఆ మాటలు. వాటికి దాసోహమిక. వాళ్ళు ఎలా చెప్తే అలా వినేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉంటారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? హవ్వ పాపం ఆదాంతో మాట్లాడుతూ ఉంటే గొడవలేదు. హవ్వ ఆదాంతో మాట్లాడుకుంటూ కూర్చొని ఉంటే గొడవే ఉండేది కాదు. అబ్బాయి మనకు అది అవసరం లేదు కదా. ఆదాంతో మాట్లాడితే ఏమొస్తుంది? వెళ్ళిపోయి హవ్వ పాముతో ఫ్రెండ్షిప్ చేసింది, సైతాన్తో ఫ్రెండ్షిప్ చేసింది, సైతాన్తో మాట్లాడుతుంది. ఈరోజు మీ జీవితాల్లో కూడా సైతాన్తో మాట్లాడుతున్నారా? పాము వంటి విషముతో కూడినటువంటి వ్యక్తులు మీ ఫ్రెండ్స్గా ఉన్నారా? శరీర సంబంధులతో మీరు మాట్లాడుతున్నారా? శరీరానుసారమైన మనసు కలిగిన వారితో మీరు మాట్లాడుతున్నారా? జీవపు డంబము కలిగిన వారితో మీరు మాట్లాడుతున్నారా? జాగ్రత్త. ఒక 6 నెలలు మీరు మాట్లాడితేనంట వారు వీరు, వీరు వారు అవుతారంట. దుష్ట సాంగత్యము మంచి నడవడి పాడు చేస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది ఇదే భయంకరమైన స్థితిలో పడి ఉన్నారు. ఒక కాకి, ఒక కోకిల, అవి 2 ఉన్నాయంట. ఆ కోకిల ఒక వ్యక్తి దగ్గర ఉందండి. ఆ కోకిల్ని చూస్తే చాలా మధురంగా 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 దాని స్వరం ఉందంట. చాలా చక్కగా పాడుతూ ఉందండి. అతను రోజు ఆ స్వరం విని ఎంతో పరవశించిపోతూ ఉన్నాడంట, అది ఎంత చక్కగా పాడుతుందని. ఈ లోపల ఒక కాకి అతని దగ్గరికి వచ్చిందంట. పాపం అతను ఊరికి వెళ్తూ వెళ్తూ ఈ కాకిని కోకిల దగ్గర పెడదాం. ఆ కోకిల దగ్గర పెడితే నేను ఊరికి వెళ్ళి వచ్చే లోపల ఆ కోకిల పాడుతున్నటువంటి ఆ మధురమైన స్వరము కాస్త ఈ కాకికి కూడా అంటుకుంటుంది, నేర్చుకుంటుంది అని పాపం మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఆ వ్యక్తి ఆ కాకినంట కోకిల పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడంట. ఊరికి వెళ్ళాడంట. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చి చూస్తున్నాడు, చాలా ఆలోచనలు ఆలోచిస్తున్నాడంట. అబ్బా, ఇప్పుడు మధురంగా 2 కలిసి పాడితే ఎంత వినడానికి సొంపుగా ఉంటుంది, ఎంత ఆనందంగా వినొచ్చు అని ఆసక్తితో వస్తున్నారంట. వచ్చి చూస్తే కాకి తడ్డు చూశాడంట. అది కావు కావు అంటున్నాడు. పోతే పోనీలే, ఇంకా నేర్చుకోలేదేమో, నేర్చుకుంటుందిలే అనుకొని కోకిల తడ్డు చూశాడంట. ఆ కోకిలంట అది కూడా కావు కావు అనడం మొదలుపెట్టిందంట. కావు కావు అనడం మొదలుపెట్టింది. ఈరోజు ఇదే జరుగుతుందండి. ఆత్మీయుల జీవితంలో అవివేకంగా ఉండడం వల్ల వారు కూడా కాకుల్లాగా, దుష్ట ప్రజల్లాగా, లోకస్తుల్లాగా కావు కావు అని అరుస్తున్నారంతే. వారి జీవితాల్లో విలువైనవి కోల్పోతారు. చాలా జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో ఎవరితో పడితే వారితో మాట్లాడడానికి వీల్లేదు, ఎవరితో పడితే వారితో సహవాసం చేయడానికి వీల్లేదు. బహుభద్రంగా మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలా. చాలా జాగ్రత్తగా మనం ఇతరులతో సహవాసము చేసే విషయంలో బహుశ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళాలి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం, ఎవరిని పడితే వారిని హృదయంలోకి చేర్చుకోవడం, ఈ విషయంలో బహు జాగ్రత్త. నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడితే బాగుగా నువ్వు గమనించాలా, ఆ వ్యక్తి ఎటువంటి నేచర్తో ఉన్నారు, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు.
ఆ మనిషి మాటల ద్వారా నువ్వు ఆ వ్యక్తిని గ్రహించుకోగలవు. కొంతమంది మాటలు ఉంటాయి, పంది కానీ బురదలో పొలితే ఎట్టుంటుందో అయ్యే మాటలు. నువ్వు ఒక్క నిమిషం కాదు కదా, ఒక అర నిమిషంలోనే వెంటనే నువ్వు కట్ చేయాలి ఆ మాటలు. అసలు వినొద్దు. ఆ మాటలు ముందు చెవులో నుంచి వెళ్తాయి, ఆ చెవులో నుంచి విన్న మాటలు హృదయంలోకి చేరతాయి. నీవు కూడా కావు 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 అని మొదలుపెట్టడం మొదలవుతుంది, కలవరపడ్డం మొదలవుతుంది, భయపడ్డం మొదలవుతుంది. కొంతమంది అలానే జరుగుతుంది. ఎందుకంటే పక్కనున్న వాళ్ళతో సాంగత్యము చేసి వారిలాగా వీరు మారిపోతూ ఉంటారు, వాళ్ళలాగానే మాట్లాడుతుంటారు, వారిలాగానే కలవరం వచ్చేస్తుంది వీళ్ళు, వాళ్ళలాగానే భయంతో మాట్లాడుతారు. నువ్వు ఆత్మీయురాలివి, నువ్వు విశ్వాసురాలివి, నువ్వెందుకు ఈ విధంగా పతనమయ్యావంటే వీళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే వీళ్ళు పని చేసే దగ్గర వీళ్ళు సాంగత్యం ఎవరితో చేస్తున్నారు? దుష్ట ప్రవర్తన కలిగిన వారితో, జీవము కలిగిన దేవుణ్ణి ఎరగని వారితో. ఈరోజు ఎంతమంది జీవితాలు, ఒకప్పుడు బాగానే ప్రార్థన చేశా, ఒకప్పుడు దేవుని అందలి ఆసక్తి నీలో బహుగా ఉండేది, ఎంతగానో ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళా. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకు అడుగంటిపోయా, ఎందుకు మోకరించకూడదు అనుకుంటున్నావు? ప్రార్థించాలనే ఆలోచన నీకు ఎందుకు రావడంలా? ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ఏమిటి? ఎక్కడ మిస్ అయిపోయా? దుష్టులతో సాంగత్యం, దుష్టుని ఆలోచన చొప్పున నడవడం, దుష్టులతో సాంగత్యం చేయడం మొదలుపెట్టా. పాపుల మార్గంలో నిలిచావు, వాళ్ళు నిన్ను భయంకరంగా లోకానుసారంగా మలిచేశారు, నీ జీవితాన్ని ఎంతగానో పతనం చేసేశారు, నిన్ను భయంకరంగా నీచమైన స్థితికి దిగజార్చేశారు. వాళ్ళలాగా ప్రవర్తించడం మొదలుపెట్టా, సమస్తము వాళ్ళలాగానే చేస్తా. ఎంత నీచమైన స్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆత్మీయత అంతటినీ కోల్పోయావు కదా నీ జీవితంలో. తిరిగి వచ్చేసే. దుష్టుల మార్గమును కోరుకున్నట్లయితే నువ్వు నాశనకరమైనటువంటి మార్గంలోనికి వెళ్తున్నావు. అది చాలా ప్రమాదకరమైనది, తుదకు అది నరకానికి చేరుస్తుంది నిన్ను. దుష్ట సాంగత్యము మంచి నడవడి పాడు చేస్తుంది. కనుక ఏ విధంగాను చాలా మభ్యపెట్టే మాటలు ఉంటాయి, రకరకాల మాటలు ఉంటాయి. చాలామంది మీతో అనవసరమైన మాటలు, కొంతమంది ఎక్కువగా బయట జరిగే సినిమాల గురించో సీరియల్స్ గురించో కబుర్లు చెప్తుంటారు. అబ్బా, కబుర్లకి చెవులు కోసేసుకుంటారండి కొంతమంది. ఏం చచ్చిపోతారా కబుర్లు లేకపోతే? వ్యర్థమైన మాటలు అవసరమా? కల్వరి టెంపుల్ దైవజనురాలుగా, ఆత్మీయ తల్లిగా అసలు నేను ఎంతమందిని కలిగి ఉండాలో తెలుసా? ఎంతమందితో నేను ముచ్చట పెట్టాలో తెలుసా? ఎంతమంది అసలు నా ఫోన్ పట్టుకుంటే ఒక 100 నెంబర్లన్నా ఉండాలేమో. మీకే ఉంటాయి అన్నీ, నాకేముండదండి. నా ఫోన్ తీసుకొని వచ్చి చూస్తే నా మొహం తేరి చూస్తారు మీరు. అసలు ఆ విధంగా నా ప్రొఫైల్ అలా ఉండదు, నాకెవరూ తెలీదు, ఎవరితో నేను కనెక్ట్ అవ్వను, ఎవరితో నేను ముచ్చట పెట్టను. నా పక్కన వాళ్ళకి బాగా తెలుసు నా గురించి. ఎక్కువగా కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడను మీతోటి. ఆత్మీయుల మధ్యలోనే వాళ్ళు కూడా చాలా తక్కువ, ఒక 2 నా దగ్గర ఉండేది, 3, అంతకు మించి ఎవరు నా దరిదాపుల్లోకి రారు. ఏదన్నా మాట్లాడిన వాక్యం గురించి మాట్లాడతా, వ్యర్థమైనవే అసలు వేటి జోలికి నేను వెళ్ళను. ఎక్కువ సమయము ఆరాధన చేయాలంటే నాకు చాలా ఇష్టం, స్తుతించడం నాకు చాలా ఇష్టం, మంచి పాటలు వినడం నాకు ఇష్టం. ఆ పాటలతో పాటు సంతోషంగా నేను ఆరాధిస్తూ ఉంటా, స్తుతిస్తూ ఉంటా. అలాగనే కొన్నిసార్లు ఎంతగా పరవశించిపోతానో ఆరాధన చేస్తా. ఆరాధన మీకు తెలీదు, నేను 4-5 గంటలు కూడా ఆరాధన చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధనే ఆ రీతిగా ఆరాధన చేయడం, అలాగనే మోకరించి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ ధ్యానించడం, ఇదే విధంగా నా మనసు కనెక్ట్ అవుతుంది. కానీ ఏదైనా ఒక శరీర సంబంధమైన వ్యక్తితో నేను మాట్లాడవలసి వచ్చినా వెంటనే నా హృదయంలోకి పెయిన్ వచ్చేస్తుంది, ఒకలాంటి భారం వచ్చేస్తుంది. మీకు అర్థం కావడంలా, దుష్ట ప్రవర్తన కలిగిన వారిలో దురాత్మలు ఉంటాయి. అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ మాటల్లో నుంచి ఆ దెయ్యం మాట్లాడుతున్న మాటలు, ఆ మనిషి మేము చక్కగా కనిపిస్తారు, ఆ లోపల ఉన్నటువంటి దెయ్యము ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తుంటుంది. ఆ విధంగా మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ లోపలికి కూడా ఆ బాధ వచ్చే అవకాశం ఉంది.
సైతాన్తో మాట్లాడుతుందండి. ఎవరు? హవ్వ. వెంటనే హవ్వ ఏమైపోయింది తెలుసా? సైతాన్లాగా ఆలోచించడం మొదలైపోయింది. ఆ పండు తినిన ఎడల దేవదూత వంటి వారిగా అయిపోతాం, చూపులకు రమ్యమైనదిగా ఉంది, అందంగా కనిపిస్తుంది. ఇదంతా ఎక్కడ వచ్చింది? అది లూసిఫర్ ఆత్మ, అది సైతానాత్మ. ఆకాశం మీదకి అది అంటినట్టుగా తను హెచ్చించుకుంది లూసిఫర్ ఆత్మ. అక్కడి నుంచి, ఆకాశం నుంచి అది నేలకి పడిపోయింది. దేవుని సింహాసనం మీదకి హెచ్చించుకుంది. అదే విధమైనటువంటి మెంటాలిటీ, అదే ఆలోచన హవ్వకు వచ్చేసింది. ఆమెంట దేవదూతలాగా అయిపోవాలంట. ఒకవేళ నువ్వు దేవదూతే అవ్వాలంటే దేవుడు ఇంకా మనిషిగా ఎందుకు చేస్తారు? నారీగా ఎందుకు చేసేవాడు? ఆదాము హవ్వగా నిన్ను చేశాడంటే దేవుని యొక్క ఉద్దేశం వేరు కదా. నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉండాలో వారితో సహవాసం లేకుండా నువ్వు సైతాన్తో సహవాసం కలిగి ఉన్నందువల్ల ఆ హవ్వ ఏమవుతుంది? తన జీవితం నాశనం అయిపోయింది. తన జీవితం తన ఒక్కదాంతోనే నాశనమైందా? హవ్వ జీవితము హవ్వ ఒక్కదాంతోనే పోయిందా? హవ్వ సైతాన్తో పెట్టుకోవడం వల్ల, సైతాన్తో ముచ్చట పెట్టుకోవడం వల్ల, సైతాన్తో సహవాసము చేయడం వల్ల, ఆ సైతాన్ యొక్క తలంపులు హవ్వలోకి రావడం వల్ల కుటుంబం అంతా నాశనం అయిపోయిందండి. కుటుంబం అంతా నాశనం అయిపోయింది. సర్వనాశనమైంది. మామూలు కాదు, సర్వనాశనమైంది. బిడ్డలు నాశనం అయిపోయారు. దేవుని సన్నిధిని కోల్పోయారు. ఈరోజు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాను. నిజానికి ఈ వాక్యము కాదు నేను చెప్పవలసిందే, ఇది పూర్తిగా డైవర్ట్ అవుతుంది. మీరు చాలామంది మీ జీవితాల్లో దుష్ట సాంగత్యము, మంచి నడవడి పాడు చేస్తున్నట్టు సాంగత్య లోపము మీలో బహుగా ఉంది. ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతున్నారు, ఎవరిని మాటలు పడితే వారి మాటలు వింటున్నారు. వారి జీవితాలు మీ జీవితాలని బహుగా ప్రభావితం చేసి మీ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నాయి. దుష్టుడు అంత్య దినాల్లో ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె మీ చుట్టూ తిరుగుతున్నాడు. వాడి కుయుక్తులను మీరు గమనించాలా, వాడి ఆలోచనలు మీరు గమనించాలా, మెలకువ కలిగి ఉండాలా. మీ ఆత్మీయ జీవితం యందు మీరు భద్రంగా కాపాడుకునే వారిగా ఉండాలా, శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలా. మీ జీవితాలని దేవునికి అంగీకారంగా మలుచుకోవాలా. వివేకము కలిగిన స్త్రీలుగా మీరు ఉండాలా, వివేకము కలిగిన వారిగా మీరు ఉండాలా. పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటము కలిగిన జీవితాలు ఉండాలి. ఎక్కడైనా అవివేకంగా మీరు ప్రవర్తించారంటే పరలోకాన్ని కోల్పోతారు. జాగ్రత్త. హవ్వ సైతాన్తో ముచ్చట పెట్టేసింది. ఆ సైతాన్ వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధాలు చెప్తున్నా మీరు చావనే చావరు. ఒక పక్కేమో జీవము కలిగిన దేవుడు. మీరు ఆ పండు తినిన ఎడల నిశ్చయముగా చనిపోతారంటే ఖచ్చితంగా ఆ సైతాన్ ఏం చెప్తున్నారు, ఆ లూసిఫర్ ఆత్మ ఏం చెప్తుంది? మీరు చావనే చావరు. ఈరోజు ఇదే జరుగుతుంది మీ జీవితాల్లో. మీరు వాక్యానుసారంగా జీవించకపోయినా పర్వాలేదు, మీకేమీ కాదు, రక్షించబడ్డారు కదా, అయిపోయింది మీ పని అంతా. ఇంకా నేరుగా నిత్య జీవమే. నీళ్ళల్లో మునిగారు కదా, నిత్య జీవమే అన్నట్టుగా భ్రమలో జీవిస్తే ఎట్లా? దేవుని మార్గం బట్టి మనం నడవాలి కదా. సత్యమే ధరించుకొని ఆయన మార్గంలో అదే మార్గముగా ఎంచుకొని మనం ముందుకు సాగకపోతే నిత్య జీవానికి వారసులమము. కనుక భ్రమలో జీవించొద్దు. ఊరకనే నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి ఇంక పరలోకానికి వెళ్ళిపోతా, నరకం తప్పించుకున్నానంటే అది ఒట్టి మాట. అది సైతాన్ని నీకు భ్రమ కలిగిస్తున్నాడు. నీ వాక్యం వినాలి, వాక్య ప్రకారము జీవించాలా, అప్పుడే నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. ఆ లూసిఫర్తో మాట్లాడుతుంటే హవ్వలోనికి ఆ ఆత్మ ప్రభావితం చెందుతుంది. చావనే చావరని చెప్తున్నాడు. వెంటనే హవ్వ అంటుంది, నిజమే, అది చెట్టు ఫలాల్లో తీసుకోవాలా, సాహసం చేసింది. ఈరోజు చాలామంది దుష్టుడు చెప్తున్న మాటలకి లోకములో మలినము చెంది కోరుకోకూడనివి కోరుకొని ఉండకూడని ఫలాలు ఉండనిచ్చి వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. చెడ్డ వాటిని ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారు. మలినమైన వాటిని ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారు. నీచమైన వాటిని కోరుకుంటున్నారు. కాబట్టి అవి తీసుకుంది, తను తినింది, తనతో పాటు తన భర్త అయినటువంటి ఆదాముకి ఇచ్చింది. వారు ఇరువురు తిన్నారంట. వారు దేవునికి భయపడేవారుగా వాళ్ళు దాక్కుంటున్నారంట. దేవుణ్ణి చూసి దాక్కుంటున్నారు. దేవునితో సంతోషంగా సమాధానంగా
దేవునితో సంతోషంగా ఆ సన్నిధిలో ఉండవలసిన వారు దాక్కోవడం మొదలుపెట్టారు. పాపము ఒక వ్యక్తిని పనికి మాలిన వారిగా చేస్తుంది. పాపం ఒక వ్యక్తిని నీచంగా దిగజారుస్తుంది. కనుక ఈరోజు నీ సహవాస విషయంలో బహుజాగ్రత్త. నువ్వు నరకానికి వెళ్ళక ముందే ఆ భయంకరమైన సహవాసాన్ని విడిచిపెట్టు. అది నీ దృష్టిలో ఒకవేళ చాలా ఆస్వాదకరంగాను అంగీకారంగా అనిపిస్తుందేమో, తుదకు అది నాశన మార్గంలోనికి నిన్ను నడిపించి నీ జీవితం అంతా నాశనం చేయకముందే. ఈరోజు ఎంతమంది జీవితాలు మనం చూడడం లేదండి. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కోరుకోకూడనటువంటి ఫ్రెండ్షిప్ కోరుకొని, వాళ్ళని నమ్మానండి వాళ్ళు మోసం చేశారంటున్నావు, వీళ్ళని నమ్మానండి వీళ్ళు మోసం చేశారంటున్నావు, ఆ వ్యక్తిని అలా అనుకోలేదండి, ఆ వ్యక్తి చాలా భయంకరంగా ఉన్నారండి అని. ఈరోజు లవ్ అఫేర్స్ విషయంలో ఒక వ్యక్తి చూస్తే చాలా చక్కగా నీకు అనిపిస్తున్నారు, చాలా మంచిగా ఉన్నాడు కదా అని అనుకుంటున్నావు. చూడండి, ఆ వ్యక్తి కోసం నీ పేరెంట్స్ని వదిలిపెడతావునా? నేను ఆ వ్యక్తి లేకపోతే చచ్చిపోతానంటున్నా. తీరా చూస్తే ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తున్నాడు. చాలా జాగ్రత్త యవనస్తులు, మీ జీవితాలు జాగ్రత్త. దుష్టుని ఆలోచన చొప్పున నడవవద్దు. దుష్టుడు మీకు మలినమైన వాటిని చూపిస్తున్నాడు, నీచమైన వాటి మీద ప్రవర్తన మీద మీకు మనసును ఉంచుతున్నాడు. చాలామంది భయంకరమైన స్థితి. పెళ్ళైన వాళ్ళు కూడా సరిగ్గా లేరు. పిల్లలు కలిగి ఉన్న కుదురుగా లేని జీవితాలు, ఒక కట్టుబాట్లు లేని స్థితి, అంత భయంకరమైన గతి. కొంతమంది పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే భర్త మీద బాధ. అతను ఒక గంట సేపు కూర్చోడండి, ఒక అరగంట సేపు నాతో మాట్లాడండి, అందుకని ఎవడో మాట్లాడుతున్నాడండి గంటలు గంటలు. ఇలానే ఒక కోడి కూడా అనుకుందంట. ఒక వ్యక్తి అంట యజమాని కొంచెం కొంచెం అట నూకలేస్తా ఉన్నాడంట. నూకలేస్తుంటే దానికి సరిగ్గా నచ్చలేదు. కొంచెం కొంచెం పెడతాడేంటి, ప్రేమగా చూసుకోడేంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉందంట. ఆ తర్వాత దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేశారంట, వేరే వాళ్ళకి అమ్మేశారు. ఆ వ్యక్తి అంట రోజు ఇన్ని నూకలు పెట్టాడంట. పెట్టి మాటికంట ఇట్లా ఎత్తుకొనంట ఇలా చూస్తున్నాడంట. అంటే వెయిట్ వచ్చిందా లేదా. ఆ తర్వాత అంటే తల మీద అంటే ఇట్లా అంటున్నాడంట, ఇలా అంటున్నాడు. ఎంత కంఫర్టో కదా. ఇలానే ఉంటాయి అక్రమ సంబంధాలు, ఇంత కంఫర్టబుల్గా ఉంటాయి. జాగ్రత్త, కోసేస్తారు కదా. ఒక రోజు వచ్చిందంట, బరువు పెరిగింది, ఇది బాగా నునుపుగా దేరింది. వెంటనే కత్తి పెట్టి హతమార్చేసి వండుకొని తిన్నాడు. జీవితాలు నాశనం చేసేవాళ్ళు చాలా కంఫర్ట్ ఇస్తుంటారు. భర్తలకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. పురుషులు పట్టించుకోరని మీరు అనుకుంటారు, కానీ వాళ్ళకున్నన్ని ఆలోచనలు మనం ఊహించలేం. వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత నా భార్యను మంచిగా చూసుకోవాలా, నా బిడ్డలను మంచిగా చూసుకోవాలి, బాగా వారిని చదివించాలా అని ఎంతగానో వారు ఎక్కువ పనులు చేయాలి అని పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకు పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? భార్యని బిడ్డలను మంచిగా చూసుకోవాలి. ఈ భార్య అర్థం చేసుకోవాలా, మా కొరకే కదా, నా బిడ్డల కొరకే కదా, నా భర్త ఇంత కష్టపడుతున్నాడు, ఇంత ప్రయాసపడుతున్నాడు, అర్థం చేసుకోకపోతే అపార్థం చేసుకుంటారు. వీళ్ళేమంటారంటే అతనికి ఒక గంట కూడా మాట్లాడే టైం మాకు లేదండి, కూర్చొని మాట్లాడండి, నా గురించి పట్టించుకోండి. నీ గురించి పట్టించుకునే కదా పని చేస్తున్నాడు, నీ బిడ్డల గురించి పట్టించుకొని వాళ్ళ ఫీజులు కట్టడానికే కదా పని చేస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఈరోజు చాలామంది కుటుంబాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అక్రమ సంబంధాలు. ఎవడో బాగా ఎందుకు మాట్లాడ్డా, బాగా కంఫర్ట్, నీ జీవితం అంతా నాశనం అవ్వబోతుంది కదా, కంఫర్ట్ ఇస్తున్నాడు. ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతాడండి, నా మీదనే కాన్సన్ట్రేషన్. జీవితాలు నాశనం చేస్తే ఇట్టనే ఉంటాయి. ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళిపోతారు అతనితో పాటు. ఆడు అంతే, 4 రోజులు ఉపయోగించుకున్న తర్వాత ఏదో ఒక ఏరియాకి తీసుకుపోయి అమ్మేసి వెళ్ళిపోతాడు. ఎంతమంది జీవితాలు మగ్గిపోతున్నాయో తెలుసా వేశ్య గృహాల్లో? అర్థమవుతుందా మీకు? మీరు తీసుకున్న ఒక్కొక్క ఆలోచనకి ఆ సమయంలో మీరు ఆలోచించబాకండి. దాని ముగింపు ఏమిటో ఆలోచించి ఈరోజు ఒక అడుగేయండి. ఏ ఆలోచన మీరు చేసినా, ఏ నిర్ణయం మీరు తీసుకున్నా, మొదటిగా దాని ముగింపు ఏమో కాబోతుందో ఆలోచించండి. మీ జీవితాలు సర్వనాశనం చేసుకోబోతున్నారు. ఎవరు చెప్తే వింటారు మీ జీవితాల్లో? ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ముందుకు వచ్చి నాతో తెలియజేయాలా మీ బ్రతుకు ఈరోజు ఎలా మార్చబడిందా, ఏ విధంగా మీరు అనుకుంటూ వెళ్తున్న మార్గము ఎంత భయంకరమైందో తెలుసుకొని
వాటి నుంచి విడుదల పొందుకొని కుటుంబాల్లో చక్కగా భార్యని భర్త అర్థం చేసుకోవాలా, భర్తని భార్య అర్థం చేసుకొని, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే అపార్థమే చేసుకుంటారు. ఏదైనా అంతే. అర్థం చేసుకోకపోతే అపార్థం చేసుకుంటారు. ఏదైనా అర్థం చేసుకోండి. ఆ కుటుంబం కట్టుకుని ప్రయాసపడి, అటుపక్క అతను ప్రయాసపడుతుంది, ఇటుపక్క నువ్వు అన్ని విషయాలు నీ భర్తకి సపోర్ట్ చేస్తూ, నీ బిడ్డలకి ఇద్దరు కూడా అవసరమని మీరిరువురు ప్రేమ కలిగి ఆ కుటుంబంలో ఉంటూ బిడ్డలను చక్కగా పెంచాలి. హవ్వ తన జీవితంలో ఎంత నాశనం అయిపోయింది. దుష్ట సాంగత్యము హవ్వ జీవితాన్ని నాశనము చేయడము కాదు, హవ్వ కుటుంబాన్నే నాశనం అయిపోయింది, నాశనం చేసేసింది. వాళ్ళని ఆ దేవుని సన్నిధి నుంచి తోలివేయవలసి వచ్చింది. ఏదైనా తోటలో నుంచి పంపించేశాడు దేవుడు. ఈరోజు ఎంతమంది ఆత్మీయులుగా జీవించవలసిన వారు, నిత్యము ప్రభు సన్నిధిలో జీవించవలసిన వారు కుటుంబాలు కుప్పగోల్చుకుంటున్నారు. కారణం ఏమిటి? తినవద్దు అన్న పండుని తింటున్నారు, చెయ్యవద్దు అన్న కార్యాలు చేస్తున్నారు. దేవుని మాటకు లోబడ్డంలా దేవుని చిత్తానికి తల వంచడం లేదు. కాబట్టి ఈరోజు జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆ జీవితాలు నాశనం చేసుకోవడమే కాదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కుటుంబాలు నాశనం అయిపోతే సంఘము క్షీణించిపోతుంది. సంఘము క్షీణించాలంటే సైతాను కుటుంబాలను నాశనం చేయాలి. అందుకే వాడు పన్నాగం పన్నుతున్నాడు. ఒకప్పుడు ఎంతో చక్కటి కుటుంబ వ్యవస్థ ఉండేది. భర్త బయటికి వెళ్ళి ఎంతో కష్టపడి ప్రయాసపడి వచ్చేటప్పటికి ఆ మా అమ్మ ఎంత చక్కగా వండి చక్కగా పెట్టి భర్త కోసం ఎదురు చూడడం. ఇంకొక ఆలోచన లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇంకొక ఆలోచన ఉండేది కాదు. భర్త, కుటుంబం, ఇదే ఇంకా వాళ్ళ ప్రపంచం. ఈరోజు ఎంత భయంకరంగా తయారై ఉన్నాయి. కుటుంబంలోనే ఉంటున్నాం, ఎవరి మీదనో ఆలోచనలు, ఎవరి మీదనో తలంపులు. ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? ఎందుకు వస్తున్నాయి వ్యభిచార తలంపులు? అంటే దుష్టునికి నీ హృదయంలో చోటిచ్చావు కాబట్టి చెడ్డ తలంపులు నిన్ను పట్టుకున్నాయి. దుష్టుని ఆలోచనలకు నువ్వు చోటిచ్చావు కాబట్టి నువ్వు అటువంటి కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నావు. కనుక నీకు అపవిత్రమైన ఆలోచనలు, భయంకరమైనవి నీకు కలుగుతున్నప్పుడు, చెడ్డ మనసు నీకు కలుగుతున్నప్పుడు, పరపురుషుని మీద ఆకర్షణలు నీకు కలుగుతు, భద్రము చేసుకో. నీ జీవితాన్ని భద్రం చేసుకో. అయ్యో, ఈ ఆలోచన ఏమాత్రం మంచిది కాదు, ఈ దృష్టి ఏమాత్రం మంచిది కాదు, ఏ విధంగా అయినా నేను ముందుకు వెళ్ళినట్టయితే నరకం అయిపోతుంది నా జీవితం. హవ్వకి కయ్యూను హేబేలు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఒక బిడ్డని ఒకరు పట్టుకొని చంపేస్తే దేవుడు ముద్ర వేసి కయ్యూను శాపగ్రస్తుడైపోయాడు. ఇది ఫలం. దుష్టుని మాట వింటే, దుష్టునితో సాంగత్యం చేస్తే ఫలితం ఏమిటి? కుటుంబం కుప్పకూలిపోవడమే కాదు, బిడ్డలు కూడా నాశనం అయిపోయి చనిపోయే పరిస్థితి వచ్చింది. బహుజాగ్రత్త మన జీవితంలో. దేవుని వైపు చూస్తూ అన్ని విషయాల్లో దేవుని మాటకు లోపడే దేవుని చిత్త ప్రకారము జీవిస్తావు. ఆ చెడ్డు తలంపులు నీకు వస్తున్నట్లయితే, అపవిత్రమైన చూపులు నువ్వు కలిగి ఉన్నట్లయితే, మోహపు చూపులు నువ్వు కలిగి ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టుకో. అవి విడిచిపెట్టుకోకపోతే ఒకరోజు అవి నిన్ను చంపివేస్తాయి. మర్చిపోవద్దు. నీలో ఉన్న శ్రేష్ఠత అన్నిటిని తీసివేస్తాయా ఆ భయంకరమైనటువంటి మోహపు చూపులు కానీ, అబద్ధపు జీవితము, వ్యభిచారపు జీవితము. కనుక నీ జీవితంలో శ్రద్ధ కలిగి ప్రభు మాటకు లోబడి ప్రభుకు అంగీకారంగా నీ జీవితాన్ని మార్చుకొని వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. వ్యర్థమైనవి కలిగి పరలోకం వెళ్ళడం అసంభవం. కనుక ఈరోజు వ్యర్థమైన వాటిని సమాధి చేసి ప్రభువుని దృష్టిస్తూ ప్రభు మాట ప్రకారం జీవించడానికి మంచి తీర్మానం తీసుకుంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. మీరు దేవునితో సహవాసం కలిగి ఉండండి. యేసయ్యే మనకి బెస్ట్ ఫ్రెండ్. యేసయ్యే మన జీవితాల సమస్తం. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో, నిజమే మా జీవితంలో ఇటువంటి తలంపులు వస్తున్నాయి, దుష్టునితో సాంగత్యం చేస్తున్నాం, దుష్ట ఆలోచనల చొప్పున వెళ్తున్నాం, పాపుల మార్గంలో నిలుస్తున్నాం, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నాం, మా జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. కాకి దగ్గరుండి కోకిల ఏ విధంగా మారిపోయిందో అలాగనే మా జీవితంలో మార్పులు వచ్చాయి. ఆత్మీయంగా ఉండవలసిన నేను, ఆత్మీయంగా వెళ్ళవలసిన నేను ఈ మధ్యకాలంలో లోకస్తులు ఆలోచించినట్లుగా
శరీర సంబంధులు భయపడినట్లుగా పిరికితనంతో భయముతో ఉన్నాను. నేను ప్రార్థన కూడా చేసుకోలేని స్థితిలో దిగజారిపోయాను. దేవుడే నాతో మాట్లాడి ఉన్నాడు. యవనస్తులు, దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. నువ్వెవరినైతే మోహించి ప్రేమిస్తున్నావో అది సరైన మార్గము కాదని దేవుడు ఈరోజు స్పష్టము చేసి ఉన్నాడు కనుక ఇదే క్షణంలో విడిచిపెట్టు వాటిని. ఆ బలహీనతను చంపివేయకపోతే ఆ బలహీనత నిన్ను చంపివేస్తని మర్చిపోవద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడి పాడు చేస్తాయ్యా. హవ్వ నాయన దుష్టునితో ముచ్చట పెట్టిందయ్యా, సాంగత్యము చేసిందయ్యా. తన మనసంతా మారిపోయింది, తన హృదయం అంతా మారిపోయింది, దుష్టత్వంతో నింపబడింది. ఎప్పుడైతే దుష్టత్వంతో నింపబడిందో దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించడం మొదలైంది. దుష్టత్వంతో నింపబడిన తర్వాత దేవుని మాటను మీరడం మొదలైంది. వెంటనే తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని పతనం చేసుకుంది, నాశనం చేసుకుంది. ఈరోజు మీ జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. మెలకువగలిగి జీవించండి. మీరు నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలా? మీ కుటుంబాన్ని, మీ చుట్టూ ఉన్న వారిని పరలోకపు వారసులుగా మలచాలా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఏ మార్గము గుండా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి వ్యతిరేకమైన మార్గంలో మీరు ఉన్నట్లయితే, ప్రభువా వాటి జోలికి నేను వెళ్ళనిక, నీ వైపే మనస్సు పెడతానేసయ్యా, నిన్నే వెంబడిస్తానేసయ్యా, నీ మాట ప్రకారమే జీవిస్తానేసయ్యా. తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడు, అద్భుతకరుడవు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు నాయన. జీవాత్మ స్వరముతో నాయన ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడవయ్యా, నీకు మరుగైనది ఏది లేదు ప్రభా. ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములయ్యా. ప్రతి అంధకారమును, ప్రతి చీకటి శక్తుల ప్రభావాలను అపవిత్ర ఆత్మతో కలిసి వారి జీవితంలో దుష్టత్వము నాయన చేరి ఉంటుండగా అట్టి దుష్ట మనసును యేసునామములో అగ్నితో కాల్చి వేస్తున్నాము దేవా. అపవిత్రమైన తలంపులను, ఆలోచనలను యేసునామములో అగ్నితో కాల్చి వేస్తున్నామయ్యా. సంపూర్ణ విడుదలను అనుగ్రహిస్తున్నాం, సంపూర్ణ విడుదలను ప్రకటిస్తుండగా యేసునామములో విడుదల చేసినందుకు వందనములు, స్తోత్రములు. కుడి అడముల తోడుగా ఉండి నడిపించండి అయ్యా. కుటుంబాల చుట్టూ కంచి వేసి కాపాడండి. నా ప్రియమైన యేసయ్య, మీ గాయపడిన హస్తంతో ఒక్కొక్కరిని ముట్టండి. పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి నీ కొరకు సాక్షులుగా అవి నిలబెట్టమని, నీ కృపలో భద్రపరచమని, నీ రక్తంలో కడిగి శుద్ధీకరించమని, నేటి దినమునైనా వీరినైనా నీ కొరకునైనా ప్రతిష్ఠించుకుంటూ కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తి కలములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. షలోం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోం.